పురపాలిక ఎన్నికల జిల్లాలోని మున్సిపల్ కార్యాలయాల వద్ద ఎన్నికల హడావుడి నెలకొంది. నిన్న కొంత మందకొండిగా కొనసాగినప్పటికీ ఇవాళ అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రేపు చివరి రోజు కూడా భారీగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నిక కావడంతో సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ కార్యాలయం నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న మొదలైనటువంటి నామినేషన్ల పర్వం రేపు కూడా కొనసాగనుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల కోసం కార్యాలయంలో కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 60 డివిజన్లు ఉండగా 20 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో 3 డివిజన్లకు కలిపి ఒక కౌంటర్ను ఏర్పాటు చేయగా అభ్యర్థులకు వారికి సూచించినటువంటి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వారు నామినేషన్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రాలను తీసుకోవడానికి అభ్యర్థులంతా కూడా బిజీగా ఉన్నారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ కావచ్చు, ఇతర క్యాస్ట్కి సంబంధించినటువంటి పేపర్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకునేటటువంటి బిజీలో అభ్యర్థులంతా ఉన్నారు. ఒకరోజు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థులంతా కూడా ఆ బిజీలో ఉన్నారు. ఇప్పటికే ప్రిపేర్ అయినటువంటి వారంతా కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కొంత మందకోడిగా నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు కాను నిన్న కేవలం 9 నామినేషన్లే దాఖలయ్యాయి. దేవరకద్ర మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర మున్సిపాలిటీలో 4 నామినేషన్లు, భూత్పూర్ మున్సిపాలిటీలో కేవలం 1 నామినేషన్ మాత్రమే నిన్న దాఖలయ్యాయి. మరోవైపు ప్రధాన పార్టీలంతా కూడా అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీల ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కూడా అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి పనిలో ఉన్నారు. ఆశావాహులంతా కూడా ఆ ఇన్ఛార్జీల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతూ ఉంది. ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఇప్పటికే వారి నుంచి అప్లికేషన్లు కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఒక కమిటీని ఏర్పాటు చేసి సర్వేలు చేయించి గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారికే టికెట్ ఇచ్చేటటువంటి విధంగా కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను కూడా ఆయన ఫైనల్ చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడానికి ఒక అభ్యర్థి వెళ్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మహబూబ్ నగర్ను కార్పొరేషన్గా చేయడం జరిగింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్కి తొలిసారి ఎన్నిక జరుగుతుంది. మేయర్ పీఠం మీద ఎవరు కూర్చుంటారా అనేటటువంటి ఆసక్తి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజల్లో నెలకొంది. బీసీ ఉమెన్ మేయర్ పీఠం బీసీ ఉమెన్కి రిజర్వ్ అయింది. ఇక్కడ బీసీ ఉమెన్కు సంబంధించి వార్డులో డివిజన్లలో ఎక్కడైతే బీసీ ఉమెన్ రిజర్వేషన్ అయ్యిందో వాళ్ళంతా కూడా చైర్మన్ అభ్యర్థికి పోటీ పడేటటువంటి అవకాశం ఉంది. తొలిసారి మహబూబ్ నగర్ మేయర్ పీఠం మీద ఎవరు కూర్చుంటారనేటటువంటి చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమైంది. గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారికి టికెట్లు ఇచ్చేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కసరత్తు చేస్తూ ఉన్నారు. తొలిసారి మహబూబ్ నగర్ మేయర్ పీఠం మీద పాగా వేసేందుకు గులాబీ జెండా ఎగిరేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది.